నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పి దిశానిర్దేశం అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎందుకు వాళ్ళు ఏమి యాటిట్యూడ్ చూపిస్తున్నారు, దాని వెనుక కారణాలు ఏంటి, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో ఉద్యోగం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే దిశానిర్దేశం చేశారు. వాళ్ళు చేసే యాటిట్యూడ్ మార్చుకోవాలి అంటూ తను వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ దాని వెనుక కారణాలు? ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంతా బాగుంటే హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడ వాళ్ళ యాటిట్యూడ్ బాగలేదు కాబట్టే పదే పదే చెబుతున్నారు కదా. అటు లీడర్లకు చెప్తున్నారు, ఉద్యోగులు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీరు ఉద్యోగస్తులు ప్రజల మీద పెత్తనం చెలాయించడానికి కాదు, మీరు ప్రజాసేవకులు. అలాగే లీడర్లు కూడా చెప్తున్నారు, మీరు ఏదో ఎమ్మెల్యే అయిపోయారని చెప్పేసి మీరు రాజుల్లాగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, మీరు ప్రజాసేవకులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మీరు పని చేయండి అని చెప్పి చెప్తూ వస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఆయన. కానీ యాటిట్యూడ్లో మార్పు రాలేదు అనేది ఆయనకు ఉన్నటువంటి సమాచారం అయి ఉండొచ్చు. లేదంటే ఆయన చెప్పరు కదా మార్చుకోండి, మీరు పద్ధతి మార్చుకోండి అని చెప్పి చెప్పరు కదా. ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా, పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తేనే ఏ ప్రభుత్వానికైనా మంచి పేరు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కనుక సక్రమంగా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా ఏం చేయలేదు, చెడ్డ పేరును మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందని అంటే, కరప్షన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. ప్రత్యేకించి రెవెన్యూ లాంటి డిపార్ట్మెంట్లో ఇవాళకి కూడా నల్ల చట్టం అని చెప్పి రద్దు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాసనలు ఇంకా పోవట్లేదు. అదే పాస్ పుస్తకాలు పాతవి, కొత్తవి ఇవ్వండి సరిచేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఇవాళకి కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇంకా ఇవ్వనటువంటి ప్రాంతాలే ఎక్కువ ఉన్నాయి. మరి ఇది యాటిట్యూడ్ కదా. ఎవరన్నా పోయి తప్పులు సరిచేయమని చెప్పి అడిగితే వాళ్ళు లంచం అడుగుతున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో కాబట్టి ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, 3 విషయాల్లో మీరు పద్ధతిగా ఉండండి, మార్చుకోండి అని చెప్తున్నారు. ఏంటి అంటే, మీ దగ్గరికి ఎవరైనా ఒక పిటిషన్ తీసుకొస్తే దాన్ని మీరు కంప్లైంట్ అనుకోవద్దు, దాన్ని దరఖాస్తు అనుకోండి. మీరు వాళ్ళు ఎంతో ఆశతోటి వస్తారు, సమస్య పరిష్కరిస్తారని చెప్పి ఒక పిటిషన్ పట్టుకొస్తారు. ఆ పిటిషన్ని మీరేదో కంప్లైంట్ లేదా ఫిర్యాదు అని చెప్పి భావించి దాన్ని చెత్తబుట్లో వేయద్దు. అనేక మంది కుటుంబ సభ్యులు దాని మీద ఆధారపడి ఉంటారు, దాన్ని మీరు పరిష్కరిస్తారని చెప్పి ఆశతో వస్తారు వాళ్ళు. సో కాబట్టి దాన్ని దరఖాస్తుగా మీరు భావించండి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ మాట మర్యాదపూర్వకంగా ఉండాలి. మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడండి అని చెప్పారు. అంటే ఉద్యోగస్తులు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ మందిది, అందరిది కాకపోయినా, వీళ్ళేదో సమాజానికి అతీతులు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు తీసుకునేదేమో నెల జీతం ఈ ప్రజలు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్సులతోటే వాళ్ళ కుటుంబం సభ్యుల్ని బతికించుకుంటారు. కానీ మేమేదో అతీతులమి అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ప్రజలు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి, మర్యాద ఇవ్వటం నేర్చుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే మీకు ఇచ్చినటువంటి పిటిషన్ని దాన్ని దరఖాస్తుగా భావించి దాని పరిష్కారం ఎలా ఉండాలి, మానవీయ కోణంలో ఉండాలి అని చెప్పారు. మీ పరిష్కారం ఏదో వస్తుంది, ఒక పిటిషన్ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చట్టానికి అతీతంగా కూడా పరిష్కరించాల్సి వస్తుంది. చట్ట పరిధిలో అన్నీ చూస్తే పరిష్కారం లభించదు. కొన్ని చట్టాన్ని దాటి కూడా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మీరు మానవీయ కోణాన్ని జోడించండి, మానవీయ కోణంలో ఆలోచించి మీరు పరిష్కరించండి అని చెప్పి ఉద్యోగులకి ఒక దిశానిర్దేశం చేశారు. ఈ 3 పాయింట్లు చెప్పారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడండి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి పిటిషన్ని మీరు కంప్లైంట్ లాగా భావించకుండా దరఖాస్తు లాగా భావించండి.
మరి ఇప్పుడు బాబు గారు దాని చెప్పినట్టు పరిష్కారం మానవీయ కోణంలోనే చేయండి. ఉమ్, అలా చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు రివ్యూ మీటింగ్లో. అవును సార్, ఇది గతంలో కూడా చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఈ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందా వాళ్ళకి, ఉద్యోగం చేసే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు మార్చుకోవాలి. ఎందుకనంటే వాళ్ళేమి లేమెన్స్ కాదు, చదువుకొని పరీక్ష రాసి ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగంలోకి వచ్చినాడు. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణ పత్రం చదివి ప్రమాణ పత్రం మీద సంతకం పెడతారు, మేము ప్రజాసేవకులమి ప్రజలకు సేవ చేస్తాము అని చెప్పి. తీరా ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పని ఏంటి? ఎక్కువ మంది ఎవరు వస్తారో వాళ్ళని పీకు తిందాం, ఎవరు వస్తే వాళ్ళని లంచం అడుగుదాం, ఇదే పని ఎక్కువ మందిది. అలాగే పారదర్శకత ఉండకపోవటం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఏం చెప్తున్నారు? పేపర్లెస్ గవర్నమెంట్ కావాలని చెప్తున్నారు. అలాగే అన్ని సమస్యలకి ఆన్లైన్లో పరిష్కారం కావాలని చెప్తున్నారు. వాట్సాప్ పరిపాలన ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. అవునా? వాట్సాప్ పరిపాలన కావాలని చెప్తుంటే ఈవెన్ మామూలు సర్టిఫికేట్లు తీసుకోవడానికి కూడా ఆన్లైన్లో రానేటువంటి సిచ్యువేషన్. దాదాపు ఒక 800-900 సమస్యలకి ఆన్లైన్లో అంటే వాట్సాప్లోనే పరిష్కారం ఇస్తాము అని చెప్తారు. కానీ తీరా అక్కడికి వచ్చేటప్పటికి రకరకాల కుర్రీలు పెడతారు. ఎందుకు? ఆ సమస్య అదేదో సర్టిఫికేట్ కోసం వ్యక్తిగతంగా వీళ్ళని కలవాలి, కలిస్తే కానీ వీళ్ళకి రావాల్సినటువంటి లంచం రాదు, ఏదో కుర్రీ పెడతారు. సో కాబట్టి ఇక్కడ మారాల్సింది ఎవరు? ఉద్యోగులు మారాలి. ఉద్యోగులు మహా ఉంటే 3% ఉంటారు. ఈ 3% కనుక మారితే మొత్తం సమాజం మారిపోతుంది. 97% మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఈ 3%లో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో కొంతమందిలో, ఇవే సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి, సమాజాన్ని నష్టపరుస్తున్నాయి, ప్రభుత్వాల్ని చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వాలు బాగుండాలన్నా, మంచి పేరు రావాలన్నా, ప్రజలు ప్రభుత్వాలను ఆదరించాలన్నా చేయాల్సింది ఎవరు? ఉద్యోగులు చేయాలి. వాళ్ళే చేయాలి. పొలిటీషియన్స్ ఏం చేస్తారు? చట్టాలను తయారు చేస్తారు, చట్టాలను రూపొందిస్తారు. ఆ రూపొందించినటువంటి చట్టాలని అమలు చేయాల్సింది ఎవరు? వీళ్ళు. అమలు కానటువంటి చట్టాలు లేదంటే అమలు కానటువంటి పథకాలు ఎందుకు? పథకాలను రూపొందిస్తుంది అనుకోండి గవర్నమెంట్. లెజిస్లేషన్ అనేది, చట్టసభలు అనేవి పథకాలను రూపొందిస్తాయి, చట్టాన్ని రూపొందిస్తాయి. వాటిని అమలు చేయాల్సిన ఉద్యోగస్తులు. కాబట్టి వాళ్ళల్లో మానవీయ కోణం ఉండాలి, వాళ్ళల్లో మర్యాదగా మాట్లాడేటువంటి పద్ధతి ఉండాలి, వాళ్ళల్లో కాఠిన్యం అనేది ఉండకూడదు. ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ప్రజలు బాధ ఉంది, వాళ్ళకి సమస్య ఉంది కాబట్టి దాని పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి ఎందుకు వస్తారు? మీరు చేయగలరు కాబట్టి. మీకు పరిష్కారం సమస్యకి ఇచ్చేటువంటి హోదా ఇచ్చింది కూడా వాళ్ళే. కానీ వాళ్ళ పట్ల, ప్రజల పట్ల వీళ్ళు చులకన భావంతో చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ మారాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కేవలం ఉద్యోగులకే కాదు ఆయన చెప్పింది, వీళ్ళకి పొలిటీషియన్స్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. పొలిటీషియన్స్కి రెగ్యులర్గా క్యాబినెట్ మీటింగ్లో కానీ లేదా మీటింగ్లో కానీ ఆయన చెప్తూనే ఉంటారు, మీరు సేవకులు, ప్రజాసేవకులు, మీరు పెత్తనం చేయడానికి కాదు, మీరు ప్రజాసేవకులు, ప్రజల కోసం మీరు ఎన్నుకోబడ్డారు, అంతే తప్ప మీరు ప్రజా సంపదను దోచుకోవడానికి కాదు అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు కదా. సో అంటే ఆ భావన ఉంటే, ప్రజాసేవకులు మనం అనే భావన ఉంటే కనుక యుగో లేదంటే పదవి తోటి వచ్చినటువంటి అహం అనేది తగ్గుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అది చెప్తూ ఉంటారు. సో టోటల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే మారి ఆయన ఏదో మానవీయ కోణం నుంచి ఆలోచించి ఆయనే సమస్యలు అన్నిటి పరిష్కరించలేరు కదా. ఈ వ్యవస్థలో అన్ని వ్యవస్థలు బాగు చేయాలి, అన్ని వ్యవస్థలు బాగుండాలి, అన్ని వ్యవస్థలు ఆయనకి తగిన విధంగా పనిచేయాలి. అప్పుడే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారు, మంచి పరిపాలన అంటారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేశారు. థ్యాంక్ యూ సార్.